హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా? ఈ రోజు ఒక మంచి యూస్ఫుల్ టిప్ తో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట. మెయిన్ హౌస్ వైఫ్స్ కి, అంటే ఇంకా చూడండి వంటలు వండే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకి, ఇంకా ఇల్లు అందంగా కనిపించడానికి, ఇలా మనం ఏ విధంగా చూసినా సరే ఇది మంచి టిప్ అండ్ ఇంకా బాగా యూజ్ అవుతుంది. అది ఇంకేంటో కాదు, మనం పుదీనాని కొనుక్కుంటాం కదా, అంటే బిర్యానీస్ లో కానీ లేదంటే ఏదైనా కర్రీస్ లో కానీ వేసుకుంటాం కదా. సో అలా వేసుకున్న తర్వాత ఆ ఆకులన్నీ తీసేసి మనం ఏం చేస్తామంటే ఆ కాడల్ని పడేస్తూ ఉంటాము. సో అలా పడేయకుండా వాటితోనే మన ఇంటిని చాలా అందంగా చేసుకోవచ్చు. ఇంకా మనం కర్రీస్ అవి చేసేటప్పుడు, వంటలు వండేటప్పుడు అయినా సరే మనం పుదీనా కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదన్నమాట. మన ఇంట్లోనే దీన్ని చాలా ఈజీగా ఎలా గ్రో చేసుకోవచ్చో, అది కూడా ఖర్చు లేకుండా ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా నేను ఈ పుదీనా ప్లాంట్స్ వేసుకోవడానికి ఇలా ఏంటంటే చిన్న గోళాల్లాగా ఉంటాయి కదా ప్లాస్టిక్ వి, ఇది చాలా ప్రోడక్ట్ బాగుందండి. 20 రూపీస్ మాత్రమే అనమాట. ఇది 20 రూపీస్ బజార్లో తీసుకున్నాను. ఆ బజార్ ఎక్కడ ఏంటి అని చెప్పి మీకు కావాలనుకుంటే మన వీడియోస్ లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఒకవేళ ఇది కూడా మీకు అవైలబుల్ గా లేదు, మీకు ఇది కూడా కొనుక్కోలేరు అనుకుంటే నార్మల్ గా ఏమైనా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటితో కూడా క్రాఫ్ట్స్ ఎలా చేసుకోవాలి ఈజీ వేలో మీకు ఏంటంటే వీడియోస్ నేను మనకి పోస్ట్ చేశాను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో. సో ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. నేనైతే ఇలాగా ఈ డబ్బాని తీసుకున్నాను కదా, ఇది మంచిగా లోతుగా అన్ని కూడా బంచ్గా ఉందనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో మొక్క వేసేటప్పుడు వాడు ఏంటంటే కన్నాలు ఇవ్వలేదనమాట. సో ఏంటంటే మనం కింద నుంచి వాటర్ పోవడానికి కన్నాలు పెట్టుకోవాలి ఇప్పుడు, లేకపోతే ఏంటంటే వాటర్ అందులోనే స్టక్ అయిపోయి మనకి ఏమైనా మొక్కలు వేసేటప్పుడు అవి కుళ్ళిపోయే ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉంటాయి. సో అలా అవ్వకుండా మనం ఏంటంటే కింద సైడ్ ఒక 3-4 హోల్స్ అనేవి పెట్టుకున్నాం అనుకోండి, మనం పైన వాటర్ వేసాం అనుకోండి, ఏర్లకి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి ఆ ఉన్న వాటర్, ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది ఆ కన్నాల్లోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. నేను ఇలా కన్నాలు పెట్టుకోవడానికి ఇలా ఒక ఇనుము పుల్ల ఉంటుంది కదా, లేకపోతే మీ దగ్గర ఏది అవైలబుల్గా, అది ఇనుము కానీ స్టీల్ కానీ ఇలా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని ఇలా ఒక పుల్ల లాంటిది తీసుకొని ఇలా స్టవ్ మీద ఏంటంటే బాగా కాల్చుకోండి. దీన్ని ఇలా కాల్చుకున్న తర్వాత అది చూడండి మనకి ఎంత చాలా ఈజీగా కన్నం పడిపోతుంది అనమాట కిందకి. మీరే చూస్తున్నారు కదా, మనం ఇలా పెట్టి దాన్ని బాగా కాల్చి డొక్కు మీద ఇలా పెట్టినట్లయితే మనకి ఏంటంటే చాలా ఈజీగా మనకి అక్కడ హోల్స్ అనేవి పడిపోతాయి. మరి అంత పెద్దవి పెట్టేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ ఏర్లకి ఎలాంటి వాటర్ వెళ్లకుండా మొత్తం కన్నాల్లోంచి వచ్చేస్తుంది అనమాట. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న హోల్స్ ఏంటంటే ఇలా ఒక 4 హోల్స్ అనేవి పెట్టుకోండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. చాలా మంది కష్టపడతారు ఇలాగా కన్నాలు పెట్టడానికి. సో అలా ఏమి కాకుండా ఇలా ఒక ఐరన్ ఏదైనా తీసుకొని దాన్ని ఇలా హీట్ చేసుకొని మీరు ఇలా కన్నాలు పెట్టుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం పుదీనా కొనుక్కొని తెచ్చుకుంటాం కదా, లేదంటే మన ఇంట్లో ఉన్నా సరే, ఇప్పుడు ఈ పుదీనాని మనం ఏం చేయాలంటే వాటికున్న ఆకుల్ని రిమూవ్ చేసేయాలన్నమాట. చాలా ఈజీ అండి ఇది, మనకి ఏళ్ళతో కూడా అవసరం లేదు. మనం ఈ పుదీనా ఆ కాడల్ని అలానే వేసేసినా కూడా మీకు జస్ట్ ఒక 1 వీక్లోనే ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేవి మీకు మీరే చూస్తారు. చాలా అందంగా వస్తుంది, గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట. మొత్తం మనం ఏదైనా టిన్లో వేసినా ఎందులో వేసినా కూడా మొత్తం ఆ చుట్టూ కూడా గుత్తులు గుత్తులుగా వస్తాయి చాలా అందంగా. చూసారు కదా, ఇప్పుడు ఆకుని రిమూవ్ చేసేసాను నేనైతే. మీరు ఇలా కూడా వేసుకోవచ్చు, లేదు ఆల్రెడీ మాకు పుదీనా ఎక్కువగా ఉంది అనుకుంటే అలాగా ఆ పుదీనా ఆకులతోనే కూడా మనం వేసేసుకోవచ్చు అనమాట. సో నేను మీకు 2 చూపిస్తాను ఈ వీడియోలో, పుదీనా ఆకులతోని వేసేది ఇంకా ఆకులు లేకుండా వేసేది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకైతే ఆ పుదీనా ఆకులన్నీ తీసేసి కొన్ని ఏంటంటే ఆకులతో పెట్టుకున్నాను, కొన్ని కాడలతో మాత్రమే పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు కూడా అర్థం అవ్వాలి కదా ఏది ఎలా చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే మనకి కుండీ తయారైపోయింది, ఇంకా అందులో వేసుకోవడానికి మనకి పుదీనా కాడలు కూడా తయారైపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం మొక్కలు పెంచుకోవడానికి మట్టి మంచిది యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఆ మట్టి వల్లే, ఆ సాయిల్ వల్లే ఏంటంటే మనకి మొక్కలు హెల్దీగా పెరుగుతాయి అనమాట. చూడండి కొన్ని ఏరియాస్లో మొక్కలు ఉంటాయి కానీ మట్టి ఎలాగుంటుందంటే బంక మట్టి లాగా జిగురు జిగురుగా చేతికి అంటుకున్నట్టు ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి, మనం మొక్కలకు వేసే ఆ సాయిల్ ఏదైతే ఉందో అది మనకి ఏంటంటే జిడ్డు జిడ్డుగా లైక్ ఏంటంటే సాగేటట్టు మన చేతికి అంటుకోకూడదు. అది చాలా ఫ్రెష్గా ఉండి మనకి మట్టి, మొక్కలకి వేసే మట్టి ఎలాగుందని చెప్పి మనకి పట్టుకుంటేనే తెలిసిపోతుంది అనమాట. సాయిల్ అనేది చాలా నీట్గా స్మూత్గా ఉంటుంది. అలాంటి మట్టిని కొంచెం గరుగ్గా ఏంటంటే మనకి చేతికి అనేది అంటుకోదన్నమాట. మెయిన్ వచ్చేసి అలా అంటుకోలేకుండా ఉన్న మట్టిని మీరు తీసుకున్నట్లయితే మనకి
మనకి ఏంటంటే ఎలాంటి మొక్క అయినా సరే చాలా హెల్దీగా పెరుగుతుంది అండ్ చాలా త్వరగా మీకు రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అవి టొమాటోస్ అయినా, మిర్చి అయినా, లేకపోతే ఎలాంటి వెజిటేబుల్స్ అయినా, వంకాయ మొక్కలు, ఇలా మీకు ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా మెయిన్ వచ్చేసి సాయిల్ని మాత్రం మంచి సాయిల్ని అయితే తీసుకోండి. ఇప్పుడు మనం ఈ కుండీలోకి మనం ఏదైతే కుండీ తీసుకున్నామో అందులో మట్టి అంతా నేను ఎత్తేసుకున్నాను అనమాట. అలాగే మా దగ్గర మొక్కలు పెంచే మట్టి ఉంటే అక్కడికి వెళ్ళి తవ్వుకొని ఆ మట్టిని మొత్తం ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఆకులు లేనివి అండ్ ఇంకా ఆకులతో ఉన్నవి కూడా. సో ఏంటంటే నేను ఇలా ముందు ఆకులతో ఉన్నవి మరి ఒక్కొక్క కాడ వేయకుండా ఇలా ఒక 3-4 ఒక గుత్తులా చేసుకోండి. సో దట్ ఏంటంటే హెల్దీగా పెరుగుతాయి, ఇంకా బుజ్జుగా గుత్తులుగా వస్తాయి అనమాట. ఇలా వేసుకోవడం వల్ల ఒక్కొక్క కాడ వేసుకున్నాం అనుకోండి వాటికి ఏంటంటే అంత బలం ఉండదు. ఒక్కొక్క కాడ అయితే ఎండిపోయే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం పుదీనా అనేది ఎండిపోదు, కానీ ఇంకా అందంగా గుత్తులుగా కావాలనుకుంటే మాత్రం ఇలా ఒక 3-4ని గుత్తుగా చేసుకొని కుండీలో ఏంటంటే ఇలా చిన్న హోల్స్ పెట్టుకోండి. మరి లోపలికి కూడా పెట్టేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా పైనే చిన్నగా ఒక కొంచెం ఇలా ఫామ్ చేసుకోండి. జస్ట్ మనకు ఒక చిన్న కాడ లోపలికి వెళ్ళేటట్టు ఇలా మనం చిన్నగా కన్నం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా పెట్టుకొని నేను గుత్తులుగా తీసుకున్న ఈ పుదీనా ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఇలా ఫామ్ చేసేసుకొని ఇలా ఉడిచేసుకుంటున్నాను అనమాట. ఇది మనకి చాలా యూజ్ అవుతుందండి. మీకు దగ్గర ఒక 1 year 1.5 year మనకి అలా పుదీనా ఇస్తూనే ఉంటుంది. తర్వాత కూడా మనం చూసుకునే మొక్కను చూసుకునే కేరింగ్, దానికి ఇచ్చే కేరింగ్ బట్టి మనకి అస్సలు పుదీనా అనేది ఎండిపోదు అనమాట. మనకి అలా వస్తూనే ఉంటుంది. మనం ఎన్నిసార్లు కట్ చేసుకొని ఎన్నిసార్లు మనకి గుత్తులుగా వచ్చింది మొత్తం అంతా కట్ చేసేసుకున్నా సరే ఇంకా ఆ కాడలతో ఇంకా చిగురు పెట్టేస్తుంది అనమాట. ఇది చాలా ఈజీ మెథడ్. మనం డబ్బులు కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇదేంటంటే బుజ్జుగా పెరుగుతుంది కాబట్టి ఇంటి ముందుని పెట్టుకున్నా లేకపోతే పైన ఎక్కడైనా పెట్టుకున్నా సరే గార్డెన్ లో పెట్టుకున్నా మనకి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఈ మొక్కల వల్ల మాత్రం అటు అందము వస్తుంది, ఇటు మనకి యూజ్ కూడా ఉంటుంది. ఇంకా హెల్త్ పరంగా చూసుకున్న పుదీనాని తీసుకోవడం వల్ల ఆ ఆకులు తినడం వల్ల కానీ ఏదైనా లేకపోతే జలుబు చేసేటప్పుడు ఆ స్మెల్ చూడడం వల్ల కానీ మనకి ఏంటంటే హెల్త్ పరంగా కూడా మనకి పుదీనా అనేది చాలా మంచి యూజెస్ ఉంటాయి. సో ఏంటంటే ఈ టిప్ని మాత్రం మీరు యూజ్ చేయండి, ఎందుకంటే చాలా ఈజీ కదా, దట్టు ఖర్చు కూడా మనకి ఉండదు. ఎప్పుడైనా మనం పుదీనా తెచ్చుకున్నప్పుడు ఇలా కాడలతో వేసేసుకోవచ్చు, లేదంటే ఎవరింట్లోనైనా మనకు పుదీనా మొక్కలు చూసుకునేటప్పుడు అక్కడ నుంచి కొన్ని కాడలు తీసుకుని వచ్చి మనం వేసుకున్నా సరే దాంతోనే మొత్తం గ్రో చేసుకోవచ్చు పుదీనాని. చాలా ఈజీ మెథడ్ కూడా. ఇప్పుడు మనం ఆకులతో ఉన్న వాటిని వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కాడలు అనమాట. ఆకులతో లేని కాడల్ని తీసుకున్నాం కదా, నేను ఏంటంటే వాటిని కూడా ఇలా ఎడ్జెస్లో ఏంటంటే పెట్టేసుకున్నాను అనమాట. సో నేను ఏంటంటే ఇలాగా 2 కుండీలు చేసుకున్నాను, ఎందుకంటే ఒకే కుండీలో అన్ని వేసేస్తే చాలా ఎక్కువగా వచ్చేస్తాయి, మళ్ళీ స్పేస్ ఉండదు వాటికి అని చెప్పేసి ఇలా ఒక కుండీలో వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ లో ఏంటంటే రెండో కుండీలో కూడా వేసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా 2 కుండీలు అయితే మనకి ప్రిపేర్ అయిపోయాయి. సో ఇవి అందంగా ఎక్కడైనా మంచిగా ప్లేస్. అండ్ మీరు ఊడ్చిన తర్వాత ఏంటంటే ఒక 2 days వరకు ఎండలో పెట్టొద్దు, ఎందుకంటే అప్పుడే వేసుకున్నాం కదా, దట్టు ఇవి ఏంటంటే చిన్న మొక్కలు కాబట్టి ఎండలో పెడితే ఎండిపోతాయి. ఒక 2 to 3 days ఏంటంటే మీరు నీడలో పెట్టండి. వాటర్ ఏంటంటే వాటర్ వేస్తూ కొంచెం వాటర్ వేస్తూ నీడలో పెట్టినట్లయితే ఒక 2 to 3 days కి అవి మళ్ళీ నార్మల్ గా తాజాగా వచ్చేస్తాయి కదా, అప్పుడు మీరు ఎండలో పెట్టుకోండి, అప్పుడు అవి హెల్దీగా ఉంటాయి అనమాట. ఇప్పుడు నా దగ్గర ఇంకా ఏంటంటే ఈ కాడలు మిగిలిపోయాయి అనమాట. ఈ కాడలు కూడా నాకు వేస్ట్ చేయాలనిపించలేదు. సో ఏంటంటే ఇలా కొంచెం ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ లోనే నేను ఏంటంటే భూమి మీద, ఇది కుండీ కాదు, భూమి మీద మట్టిలో ఏంటంటే కొంచెం ప్లేస్ ఉంది కదా, సో ఇక్కడ కూడా కొంచెం ఇంటి ముందే అనమాట, సో అందంగా కనిపిస్తుంది కదా అన్న ఐడియాతో నేను ఏంటంటే ఆ కాడలు కూడా ఏమాత్రం వేస్ట్ చేయకుండా ఇలా ఒక 3 to 4 గుత్తులుగా తీసుకొని ఆ కాడలు కూడా నేను ఇలాగ ఒక 2 places-లో ఏంటంటే నేను వేసేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పుదీనా పెంచడం అనేది చాలా ఈజీ. ఇలానే ఏంటంటే కొత్తిమీర కానీ మెంతుకూరకి మెంతాకు కానీ ఇలా ఏంటంటే చాలా మనం పెంచుకోవచ్చు అనమాట. ఇంకా ఇలాంటి మంచి క్రాఫ్ట్స్ కూడా చేసుకోవచ్చు. వాటర్ బాటిల్స్తో రీయూజబుల్ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆయిల్ టిన్స్ తోని వీటన్నిటితో బొమ్మలు మంచి బొమ్మలు కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ టిప్స్ తోని, ఇంకా వాటర్ బాటిల్స్ తోని, ఆయిల్ టిన్స్ తోని, పాల టిన్స్ తోని, పెద్ద ఆయిల్ క్యాన్స్, బకెట్స్ తోని ఇలా మంచివన్నీ కూడా క్రాఫ్ట్స్ మన ఛానల్లో ఉన్నాయి.
ఆ వీడియోస్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, ఎందుకంటే ఆ వీడియోస్లో చాలా క్రాఫ్ట్స్ ఏంటంటే మనకి రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వేస్టేజ్తోని మనకి రీయూజబుల్గా ఎలా చేసుకోవాలి, వాటినే అందంగా ఎలా చేసుకోవాలి, ప్లాంట్స్ అవి ఎలా పెంచాలి, ఇంకా మంచి మంచి టిప్స్తో ఏంటంటే మనకి చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. అదే కాకుండా వెజిటేబుల్స్ కూడా హెల్తీగా గ్రో చేసుకోవడం ఎలా అని చెప్పేసి. సో ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. మీరు కూడా మీకు ఇలాగా అంటే కొంచెం గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం పెంచితే బాగుంటుంది అనుకుంటే వెళ్ళి మన వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇంక నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.